హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్యాషన్స్. ఈ డిజైన్ చూసారా, చాలా మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న నెట్ ప్యాటర్న్ డిజైన్ అన్నమాట. కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో బ్యాక్ సైడ్ వచ్చేసి రెడ్ అనేది నెట్ డబల్ అనేది పెట్టేసి మనము ఈ విధంగా ఎంబ్రాయిడరీ డిజైన్లో అయితే ఇలా డిజైన్ చేసామన్నమాట. రెండు సైడ్లు వచ్చేసి ప్యాటర్న్ ఎలా ఉంది అంటే ఒక ఫ్లవర్ బంచెస్ లాగా ఉండి ఈ విధంగా వచ్చేసింది అనమాట. బ్యాక్ వచ్చేసి మనకు నచ్చిన శారీలో ఉన్న కాంబినేషన్ బట్టి మనం ఈ విధంగా నెట్ అయితే వేసుకోవచ్చు. అలాగే గోల్డ్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. ఇలా గోల్డ్ అనేది మనకు శారీస్కి అన్నిటికీ కూడా అవైలబుల్లో ఉంటాయి కాబట్టి అన్ని శారీస్లో కూడా ఈ గోల్డ్ అనేది వస్తుందన్నమాట. యాంటిక్ గోల్డ్. ఈ లోపల వచ్చేసి ఈ విధంగా మనకు బ్యాక్ పార్ట్ అంతా కూడా మనకి ఇట్లా నెట్తో ఇట్లా డిజైన్ చేసుకొని మనకు శారీలో ఉన్న గ్రీన్ కాంబినేషన్లో ఇట్లా చెక్స్ టైప్ వచ్చేసి అక్కడక్కడ ఫ్లవర్స్ లాగా ఉందన్నమాట. ఇది ఎలా నెట్ అనేది మనం పెట్టుకోవాలి, ఎలా ఫిట్టింగ్ చేసుకొని ఎలా ఈ ప్యాచ్ వర్క్ అనేది వేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా బ్యూటిఫుల్గా అనేది ఉంటుందన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ డిజైన్ అన్నమాట. ఈ విధంగా మనకి ఇక్కడ నేను ఒక లైన్ అనేది గీసాను కదా, అక్కడ వరకు అనేది మనకు నెక్ వస్తుందన్నమాట. బ్యాక్ సైడ్ మొత్తం కూడా మనకు ఆది బ్లౌజ్ అనేది ఉంటుంది కదా, ఎంత పొడవు ఉంది ఎంత వెడల్పు ఉంది అనేది చెక్ చేసుకుని ఈ విధంగా మనకు ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత మనం అనేది ఈ డిజైన్ వేసుకోవాలండి. కొంచెం కేర్ఫుల్గా ఈ డిజైన్ అనేది వేసుకోవాలి. ప్యాచ్ వర్క్ కానీ అలా అది ఎలా అనేది చూపిస్తాను. నేను అనేది నార్మల్గా ఎంబ్రాయిడరీ వేసే వాళ్ళకు ఐడియానే ఉంటుంది కదా, ఫ్రేమ్ ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలన్నది. ఫస్ట్ నెట్ అనేది పెట్టేసుకోవాలి. నేను డబల్ లేయర్ నెట్ అనేది ఈ విధంగా పెట్టేశాను అనమాట. కాంబినేషను శారీలో ఉన్న కాంబినేషను మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇలా పెట్టేసుకొని డబల్ లేయర్ అనేది కంపల్సరీ డబల్ లేయర్ పెట్టుకోవాలండి. ఎందుకనంటే ఈ వర్క్ అనేది బ్యాక్ సైడ్ నిండుగా వర్క్ అనేది వస్తుంది కాబట్టి ఏమాత్రం కూడా మనకి హోల్ పడితే చాలా బ్లౌజ్ అనేది పాడైపోతుంది. బ్యాక్ సైడ్ వేసిన వర్క్ అంతా కూడా పాడైతుంది అన్నమాట. కింద వచ్చేసి ఫ్యూజన్ పేపర్ అనేది వాడకుండా మనము పేపర్ అనేది పెట్టుకోవాలి. న్యూస్ పేపర్ కానీ అట్లా కొంచెం స్మూత్గా ఉండే పేపర్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రేమ్ అంతా ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ లైన్ అనేది కనపడుతుంది కదా మీకు. ఇట్లా ఈ లైన్ అనేది మనం బ్లౌజ్ ఉంటుంది కదా, అది బ్లౌజ్ ప్రకారము మనకు నడుము కానీ పొడవు కానీ ఏ విధంగా ఉంది, చెస్ట్ లూజ్ కానీ ఇదంతా మెజర్మెంట్ చేసుకుని మనం కరెక్ట్గా పొడవు వెడల్పు అనేది ఫ్రేమ్కి మార్కింగ్ అనేది వేసుకోవాలండి. ఇలా 2 లేయర్స్ అనేది కంపల్సరీ ఈ డిజైన్కి పెట్టుకోవాలండి. 2 లేయర్స్ తర్వాత ఇంకొక లేయర్ వేసినా కూడా మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా మనము వర్క్ అనేది ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇలా అంతా కూడా రెడీ చేసుకున్న తర్వాత మనకి ఫస్ట్ ఫార్వర్డ్ చేసుకోవాలి. ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలాగా అనేది ఉంటుంది కాబట్టి మనం అనేది ఫస్ట్ ఈ విధంగా ఫార్వర్డ్ చేసుకోవాలి ఫ్రంట్కి. ప్లస్ అంటే మనకు వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, మీకు ఐడియానే ఉంటుంది. మైనస్ అనేది మనకు వర్క్ వేసినది మైనస్ లాగా తీసేసి చూపిస్తూ వస్తుంది కదా, అట్లా మనం అనేది ఫస్ట్ ఫార్వర్డ్ ఎలా ఉంది అన్నది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా ప్లస్ సింబల్ ఒత్తితే ప్లస్ మైనస్ అనేది మనకు ఫార్వర్డ్ అవుతుంది కదా, ఫాస్ట్ ఫార్వర్డ్. ఇటు సైడ్ వచ్చేసి స్లో ఉంటుంది, ఇటు సైడ్ వచ్చేసి రైట్ సైడ్ మనకి ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ స్లో ఫార్వర్డ్ అనేది మనం పెట్టుకొని ఈ విధంగా వర్క్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ ఎక్కడ వేస్తుంది ఏంటి అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు అవుట్లైన్ అంతా ఫస్ట్ వేస్తుంది కాబట్టి మనకు నెక్ అలాగే బ్యాక్ పార్ట్ ఏదైతే వచ్చిందో ఇది వరకు చూసారు కదా, అట్లా మనకు ఈ లైన్ అనేది ఇస్తుంది అన్నమాట. ఇలా మనకి ఒక పెద్ద కట్ వర్క్ అనేది వచ్చింది కదా. ఇలా అవుట్లైన్ అంతా మనకు మిషన్కి అనేది బ్యాక్ పార్ట్ అనేది మనకు ఇస్తుంది అన్నమాట. ఇలా ఒక లైన్ అనేది ఇస్తుంది, ఒకేసారి ఇస్తుంది అన్నమాట మనకి. నేను అనేది ఇక్కడ డబల్ ఫార్వర్డ్ చేసుకొని బ్యాక్ డబల్ అనేది నేను ఈ విధంగా వేసానండి. ఇలా వేసుకున్న తర్వాత మనకి స్టిఫ్నెస్ అనేది కావాలి, లేదు అని అంటే వర్క్ అనేది
మనకు జిగ్జాగ్ టైప్లో కొన్ని ఇప్పుడు ట్రెండింగ్లో వస్తున్న వర్కులకు అయితే వస్తుంది కదా, ఈ వర్క్కనైతే ఇవ్వలేదు. ఈ విధంగా మనకు గొలుసు కుట్టులాగా అనేది వచ్చేసింది అనమాట. సైడ్స్కి అనేది మనము వర్క్ అనేది వేసుకోవాలి. ఇలా వర్క్ వేసుకున్న తర్వాత మనము వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి సైడ్కి షోల్డర్ మీద అనేది షోల్డర్ భాగం నుండి కిందికి స్ట్రైట్గా మనకి కట్ వర్క్ ఏదైతే ఉందో అక్కడంతా కూడా ఇట్లా ఫ్లవర్ బంచ్ లాగా మనకి వర్క్ అనేది వస్తుంది. ఇలా వచ్చిన బంచెస్కి మనకి ఇష్టం వచ్చిన కలర్ అనేది సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. శారీలో ఉన్న కలర్ కాంబినేషన్స్ కానివ్వండి అట్లా. లేదు అని అంటే మనం ఇలాంటిది ఒక బ్లౌజ్ అనేది మనకు మెయిన్ ఏ కలర్స్ ఉన్నాయో మల్టీ శారీస్కి కూడా మల్టీపర్పస్గా మనం అనేది ఈ డిజైన్ అనేది ఉపయోగపడుతుంది. ఈ ఫ్లవర్ డిజైన్లో చాలా బాగా వస్తుంది ఈ డిజైన్ అనేది. ఇట్లా కట్ వర్క్ దగ్గర 2 బంచెస్ లాగా, అటు సైడ్ 2 బంచెస్ లాగా ఇటు సైడ్ అనేది ఇట్లా వస్తుందన్నమాట. ఈ విధంగా ఒక లీఫ్ ప్యాటర్న్లో వచ్చి మనకు ఫ్లవర్ టైప్ ఒక బంచ్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ చిన్న లీవ్స్ లాగా వచ్చి వర్క్ అనేది చాలా నీట్గా వర్క్ అనేది ఉంది. ఈ వర్క్ ఎక్కడ కూడా ఒక్క చోట కూడా మనకి థ్రెడ్ కట్ అవ్వడం కానీ అట్లా ఏదీ లేదు. చాలా స్మూత్గా వేసుకుంటా వస్తుందన్నమాట ఈ డిజైన్ అనేది. ఈ విధంగా క్రియేట్ చేశారు. ఈ డిజైన్ వచ్చేసి నేను గోల్డ్ అలాగే పింక్ కొంచెము వేరియేషన్లో గ్రీన్ అనేది పెట్టుకున్నాము. మనం ఇది వచ్చేసి మంచి గ్రీన్కి లీఫీ గ్రీన్ అనమాట. ఇది నేను అక్కడ లోపల సైడ్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ లాగా పెట్టేసి, ఈ గోల్డ్ వచ్చేసి యాంటిక్ గోల్డ్ అనమాట. శారీస్కి ఎక్కువగా ఉపయోగపడే ఈ యాంటిక్ గోల్డ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట ఇప్పుడు శారీస్లో. ఇలా నేను అనేది సెట్ చేసి ఈ విధంగా డిజైన్ వేసాను. మధ్యలో వచ్చేసి మళ్ళీ గ్రీనే అనమాట, గ్రీన్ వేసాను. అంటే పింక్ అనేది నెట్టు మనం పెట్టుకుంటున్నాం కాబట్టి, రెడ్ క్లాత్ అనేది పెట్టుకుంటున్నాం కాబట్టి మనకు కాంట్రాస్ట్గా కావాలి అనుకునే వాళ్ళకి ఇట్లా సెట్ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్ సైడ్ చెక్స్ లాగా వచ్చేసింది కదా డిజైన్లో, అక్కడంతా కూడా నేను గ్రీనే యూజ్ చేసి దాని మీద చిన్న డాట్స్ లాగా అనేది వచ్చేసింది కాబట్టి పింక్ అనేది ఇచ్చాను. ఇక్కడ ఏదైతే పింక్ ఉందో మ్యాచింగ్ బ్యాక్ సైడ్ అంతా కూడా పింకే ఇచ్చాను. ఫస్ట్లో నేను అనేది వీడియో చూపించాను కదా, అక్కడ అనేది వేసిన మొత్తం టోటల్ వేసిన వీడియో అనేది అట్లా ఇచ్చాను అనమాట. ఈ సైడ్స్కి కూడా ఇక్కడ చిన్న బుట్టీస్ లాగా ఏదైతే ఉందో డాట్స్ లాగా అట్లాగే సైడ్స్కి అంతా కూడా వస్తుందన్నమాట. అది వేసుకున్న తర్వాతనే మనం క్లాత్ అనేది అవుట్లైన్ మొత్తం వేసుకున్న తర్వాతనే ఫార్వర్డ్ అనేది చేసుకొని మనము కటింగ్ కోసం అనేది మనం వెయిటింగ్ చేసి ఇట్లా డిజైన్ అనేది వేసుకోవాలండి. లేదు అని అంటే మనకి ఇప్పుడు వేసిన గొలుసు కుట్టు ఏదైతే ఉందో సైడ్స్కి దాని మీద మనం గిన క్లాత్తో చేసామంటే మొత్తం కూడా చెడిపోతుంది బ్లౌజ్ అంతా, డిజైన్ అంతా. ఇప్పుడు అంతా వేసినది డిజైన్ వేస్ట్ అయిపోతుంది అనమాట. అట్లా కాకుండా మనం కొత్తగా నేర్చుకునేవారు కొంచెం ఫ్రంట్కి అనేది మనము ఫార్వర్డ్ చేసుకొని ఎట్లా వేస్తుంది ఏంటి అనేది కొంచెం గమనించుకొని వేయాల్సి వస్తుంది అనమాట. నాకు ఇలాంటి డిజైన్స్ చాలా వేశాను. ఇట్లా మనకు అవుట్లైన్ అనేది వస్తుంది నెక్కి సైడ్స్కి. ఈ విధంగా ఈ డిజైన్ అంతా ఇట్లా వేసుకున్న తర్వాతనే కటింగ్ అనేది చేసుకోవాలి. ఎలా కటింగ్ చేసుకోవాలంటే మనకి డిజైన్ వేసిన తర్వాత ఎట్లా కట్ చేస్తాము అనే డౌట్ అయితే రావచ్చు. ఈ డిజైన్కి మాత్రం అట్లే ఉందన్నమాట. నీట్గా మనం అనేది పీసు లేవకుండా మనం కటింగ్ చేసుకునే విధానంలో ఉంది. మళ్ళీ మనము రిటర్న్ దానిపైన వేయాల్సిన అవసరం అయితే లేదండి. ఈ డిజైన్లో చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంది సైడ్స్కి అనమాట. ఓన్లీ మనం ఇలా సైడ్స్కి అంతా కూడా బెంచెస్ వేసుకున్న తర్వాతనే మనం అనేది క్లాత్ కటింగ్ అయితే చేసుకోవాలి, ప్యాచ్ క్లాత్. ఇలా మనకు నచ్చిన కలర్ కాంబినేషన్ బట్టి ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇలాగనేది సైడ్స్కి కూడా ఈ విధంగా వచ్చేసింది అనమాట. చిన్న డాట్స్ లాగా వచ్చేసి లైన్ అంతా మనకి ఒక గొలుసు లాగా అనేది వచ్చేసింది. ఇటు సైడ్ రెండు, ఇటు సైడ్ రెండు పొరల్లాగా లైన్స్ అనేది కట్ వర్క్లో ఇలా వచ్చిందనమాట. చాలా బాగుందండి ఈ డిజైన్ అనేది. బ్యాక్ సైడ్ కూడా మనకు ఒక లైన్ అంటే
నార్మల్గా ఇప్పుడు నెక్కి ఎట్లా అయితే వచ్చిందో ఈ విధంగా అనేది వచ్చిందనమాట. మనకి ఇక్కడ ఎట్లా వస్తుందంటే చూపిస్తాను. ఈ విధంగా ఇప్పుడు మనం అనేది పక్కకు జరుపుకోవాలి. ఇట్లా వర్క్ మొత్తం ఈ సైడ్స్ అంతా అయిపోయిన తర్వాత ఇట్లా పక్కకు జరుపుకున్న తర్వాత మనము వర్క్ ఫస్ట్ మనకు అనుగుణంగా హ్యాండ్కి తగ్గట్టు మనకు కంఫర్ట్గా ఎలా కటింగ్ చేసుకోవాలనేది మనం చెక్ చేసుకుని ఈ విధంగా మనము స్టార్ట్ చేసుకోవాలన్నమాట. నేను ఇదివరకు వీడియోలో కూడా చూపించాను ప్యాచ్ డిజైన్ వేసే దాంట్లో ఎట్లా మనము పక్కకు జరుపుకొని వేయాలి అన్నది. ఇక్కడ వచ్చేసి మనకు షార్ప్గా ఉన్నది ఏదైనా కొంచెం ఎత్తి పట్టుకొని ఈ విధంగా కొంచెం కొంచెంగా చాలా కేర్ఫుల్గా ఇట్లా కటింగ్ అనేది చేసుకోవాలండి. మనకు హ్యాండ్కి ఎక్కడైతే మనకు అనుగుణంగా ఉంటుందో ఇట్లా మనం ఈ వంకు కత్తెర అనేది మనకు చాలా బాగా ఈ సిజర్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి మిషన్తో పాటే వచ్చినది కానివ్వండి, లేదు అని అంటే మీకు అందుబాటులో ఏదైతే ఉందో మీకు కరెక్ట్గా ఇది కరెక్ట్గా ఉంది అన్నదైతే కొంచెం షార్ప్గా ఉండేది తీసుకొని ఈ క్లాత్ అనేది బేస్ అనేది పట్టుకుని మనం కొంచెం కొంచెంగా కటింగ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ ఈ మూల దగ్గర కానివ్వండి ఇట్లా నీట్గా ఒకేసారి కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ డిజైన్కి చాలా బాగుంటుంది. ఇక్కడ రెడ్ అనేది నేను నెట్ యూజ్ చేశాను అనమాట. రెడ్ నెట్, పింక్ అయినా యూజ్ చేసుకోవచ్చు, మనకు ఆపోజిట్ కలర్లు అనేది వేసుకోవచ్చు. లేదు అని అంటే మనకు మ్యాచింగ్ సేమ్ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అది మన కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి మనం ఈ విధంగా డిజైన్ అనేది చేసుకోవాలండి. నెట్ అనేది ఈ విధంగా కొంచెం కొంచెంగా మనము ఎడ్జ్కు కరెక్ట్గా ఒకేసారి కటింగ్ చేసుకుంటూ బ్యాలెన్స్డ్గా ఈ విధంగా అనేది చేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ వర్క్. బ్యాక్ సైడ్ చూడండి ఒకే లైన్ అనేది ఇలా వచ్చేసింది అనమాట. ఫ్రంట్ నెక్ హై నెక్ అనేది వస్తుంది ఇటు సైడ్. బ్యాక్ నెక్ ఇలా హై నెక్ వచ్చి కింద పార్ట్ వచ్చేసి ఓపెన్గా ఉండి ఈ విధంగా వస్తుంది. మధ్య మధ్యలో మనకు నచ్చిన కలర్తో మనకు థ్రెడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గ్రీనే యూజ్ చేశాను, ఎందుకంటే ఈ గోల్డ్ అనేది పెడదాం అనుకున్నాను. కానీ ఇప్పుడు రెడ్ కదా క్లాత్ అనేది, మనకు ఒకవేళ పింక్ పెట్టుకోవాలా అనుకుంటే పింక్ అనేది మనకు సెల్ఫీ అయిపోతుంది. కాబట్టి గోల్డ్ పెడితే మొత్తం గోల్డ్ లాగా అయిపోతుంది. కాబట్టి మనకు అనేది బాగుండదు. కొంచెం గ్రీనే, కొంచెం లైట్ వేరియేషన్లో గ్రీన్ అనేది యూజ్ చేశాను అనమాట. ఇక్కడ చూడండి ఈ విధంగా పట్టుకుని కొంచెం కొంచెంగా కటింగ్ చేసుకుంటూ ఇట్లా మూల సైడ్కి అనేది వెళ్ళాలన్నమాట. నీట్గా మనకు బ్యాలెన్స్గా మనకు పైన అనేది క్లాత్ పట్టుకోవాలి. ఈ విధంగా ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలాగే కటింగ్ చేసుకుంటూ పీస్ అనేది లేకుండా మనం కటింగ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనకి ఇక్కడ మనకు ఇంత ఓపెన్గా అనేది లేకుండా మనం అనేది ఒక 4 ఇంచ్ వరకు అయితే కానీ మనము క్లాత్ అనేది వేసుకోవచ్చండి. మరి బ్యాక్ సైడ్ ఇంత ఓపెన్గా అనేది లేకుండా ఈ విధంగా వేసుకోవచ్చు అనమాట. ఇలా ప్యాచ్ క్లాత్ అనేది ఇప్పుడు మళ్ళీ మనము ఫార్వర్డ్ అనేది చేసుకోవాలి. ఫార్వర్డ్ అనేది చేసుకున్న తర్వాత ఎక్కడైతే స్టాప్ అవుతుందో మనము పక్కకు జరుపుకున్నాం కదా హెడ్ని, ఈ విధంగా ఎండ్ పాయింట్ అనేది ఉందో ఇక్కడ మూలకి ఈ ఎండ్ పాయింట్ని నొక్కితే మనం ఎక్కడైతే ఆగిందో మళ్ళీ రిపీట్ అక్కడికే వచ్చి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇట్లా కొంచెం బ్యాక్ అనేది ఫార్వర్డ్ చేసుకొని మనం ఎక్కడైతే తీసామో అక్కడి నుంచి కొంచెం బ్యాక్ ఫార్వర్డ్ పెట్టుకొని వర్క్ అనేది ప్యాచ్ అనేది కనపడకుండా ఇట్లా డిజైన్ అనేది స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కొత్తగా నేర్చుకున్న వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేది. ఈ విధంగా ఇంకా మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది ఈ విధంగా ప్యాచ్ వర్క్స్ అనేవి ఉన్నాయండి. ఎవరికైనా కావాలంటే మీరు వెళ్ళి చూడొచ్చు. అలాగే ఇలాంటి ప్యాచ్ వర్క్స్ అనేది కూడా మన సిరి ఫ్యాషన్స్లో వేస్తామండి. ఎవరికైనా మీకు కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ అనేది చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలన్నా కూడా అలా డిజైన్ చేసి ఇస్తాము కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో. ఈ విధంగా వర్క్స్ అనేవి ఎవరైనా మీకు కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ విధంగా మనం అంతా ఇలా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ప్యాచ్ అంతా ఇప్పుడు అనేది మనకి
ఎక్కడి నుంచి మనం వేసుకున్నామో అక్కడి నుంచి మనం ఇక్కడ నుంచి ఇట్లా ఎండింగ్ మూల నుండి ఇట్లా స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ అనేది నేను గ్రీనే యూజ్ చేస్తున్నాను అన్నమాట. రెడ్ మీద గ్రీన్ అనేది కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి, అలాగే మ్యాచింగ్ వచ్చేసి గ్రీనే కాబట్టి గ్రీన్కి రిలేటెడ్గానే ఉంది. వేసిన తర్వాత చూసారు కదా, ఫస్ట్ స్టార్టింగ్లోనే చాలా బాగుందన్నమాట. ఈ విధంగా డిజైన్ అనేది వచ్చింది మనకు. హై నెక్ బ్లౌజ్లో ఇది నెట్ ప్యాటర్న్ బ్లౌజ్ లాగా చాలా బాగుంది, ఎంబ్రాయిడరీలో అండి. ఈ విధంగా మనం వర్క్ అనేది వేసుకోవాలి. ఈ బార్డర్ అంతా ఎట్లా అంటే మొత్తం ఇదంతా ఫిల్ అయిపోతుంది. ఫిల్ అయిపోయిన తర్వాత మనకి చెక్సెస్ లాగా మధ్య మధ్యలో చిన్న చిన్న రెడ్ అనేది వచ్చేస్తాయి అన్నమాట. మ్యాచింగ్ అనేది పెట్టాను, పింక్ అన్నమాట. ఈ విధంగా చూడండి, మొత్తం వేసిన తర్వాత ఇలా ఉందన్నమాట ఈ డిజైను. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒక లైక్ చేస్తే ఇంకా మీలాంటి వాళ్ళు కొంతమంది చూసి నేర్చుకుంటారు, అంతే కదండి. ఒక లైక్ మాత్రం చేయండి నచ్చినట్లయితే. ఈ విధంగా ఈ యాంటిక్ గోల్డ్ అనేది ఈ కాంబినేషన్కి చాలా బాగుందండి. ఈ విధంగా ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ కూడా మనకి ఒక సైడ్ అనేది వస్తుందన్నమాట. చిన్న ఈ చెక్స్ లాగా వచ్చి ఒక బంచ్ అనేది వస్తుంది ఈ డిజైన్లో. నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ కూడా ఏ విధంగా చేసుకోవాలనేది ఇదే డిజైన్లో అనేది వస్తుందన్నమాట. హ్యాండ్స్ అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అనేది అప్లోడ్ చేస్తాను. ఈ డిజైన్ ఇలా ఉందన్నమాట. మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్ అనేది చేయండి. మొత్తం ఈ విధంగా ఉందన్నమాట డిజైన్. చాలా బ్యూటిఫుల్గా అనేది స్టిచ్చింగ్ అయిన తర్వాత కూడా నేను షార్ట్ వీడియోలు అనేది అప్లోడ్ చేస్తాను ఎలా ఉందన్నది ఈ వర్క్ బ్లౌజ్ అనేది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్ఫర్మేషన్ అనేది వీడియోస్ ఇంకా ఉన్నాయి, ప్యాచ్ వర్క్స్. కొత్త వారు చూస్తున్నట్లయితే మీకు విజిట్ చేసి చూడండి, మీకు ఇలాంటి వీడియోస్ను నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.